32వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇందులోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనం చూస్తున్నాం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హరీబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. నిన్నటి దినాన్ని మనం చదివిన 31వ అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లుగా ఆయన యథార్థత, హిజ్కియా యథార్థత, ఆయన నమ్మకత్వం, హృదయపూర్వకంగా ఆయన జరిగించిన పని గురించి, ఆయన వర్ధిల్లిన అనుభవం గురించి మనం నిన్నటి దినాన్న ధ్యానం చేశాం. ఈ 32వ అధ్యాయం మొదటి వచనంలో మరొకసారి ప్రభు ఆత్మ రాయించిన మాట మనం చూస్తున్నాము. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అనే మాట ఇక్కడ చూస్తున్నాం. చూడండి, నమ్మకమైన చర్య. దేవుడు మన పనిని ఆయన నమ్మకమైన పనిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అనేది మరొకసారి మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాదు అనే మాట కూడా ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 6:10లో చెప్పినట్లుగా మనం నమ్మకంగా పని చేస్తున్నాం అనేది ప్రభు ఖచ్చితంగా దినాన్ని సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మరొకసారి నమ్మకమైన వారుగా పేరు సంపాదించుకోవాలని ప్రభు వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. అన్ని విషయాల్లో కూడా మరి నమ్మకస్తుడని దానియేలు కూడా 6వ అధ్యాయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు నమ్మకస్తుడని 4వ వచనంలో జ్ఞాపకం చేశాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉన్నాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. ఇలాగూ ప్రభువు ఆయన ఇచ్చే సాక్ష్యాల్లో నమ్మకస్తులు అనే సాక్ష్యాన్ని ఆయన చెప్పటాన్ని మనం చూస్తున్నప్పుడు, మనం చేసిన చర్య, మనం చేసిన పని ఆయన జ్ఞాపకం చేసినప్పుడు ఇతడు నమ్మకస్తుడు, ఈమె నమ్మకస్తురాలు అనే సాక్ష్యాలు మనం వింటామని మనకు ముందుగానే ఆత్మ ప్రభు ద్వారా సందేశం వచ్చింది. కాబట్టి హెబ్రీ పత్రిక 10:24లో చెప్పినట్లుగా ఆ దినము సమీపించుట మనం చూస్తున్న కొలది మనము క్రీస్తు న్యాయపీఠ మీదకు నిలబడే దినము వచ్చే కొలది మరి నమ్మకస్తులుగా మనం ఉండాలి, యథార్థపరులుగా ఉండాలి. మరి మనం వేషధారులుగా ఉండకూడదు. మనుషుల ఎదుట మనం నటించకూడదు. ఎందుకంటే ఈరోజు మనం చేసే నటన, మనం మాట్లాడే వేషధారణతో కూడిన మాటలన్నీ కూడా ఆ రోజు ఖచ్చితంగా మనకు అవమానాన్ని తీసుకొని వస్తాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారి జీవితాల్లో ఆ దినం అనేది లేదు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు నేడు అను ఈ దినం ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 10:24లో చెప్పిన ఆ దినం కూడా ఉంది. కాబట్టి ఈ దినమందు మన ప్రవర్తన ఎలాగుందో ఆ దినాన్న ప్రభు ఒక మాటలో చెప్తాడు. నమ్మకమైన చర్య అనే మాట, నమ్మకస్తుడు అనే సాక్ష్యం. కాబట్టి కుయుక్తితో కూడిన ప్రవర్తన మనలో ఎవరిలో కూడా ఉండకుండా ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో మరొకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12లో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మా అతిశయం ఏదంటే మా అతిశయము నిష్కాపట్యము అనే మాట మనం చూస్తున్నాం. నిష్కాపట్యముతో మేము నడుచుకోవటమే, కపటం లేని సౌండ్ తక్కువ ప్రవర్తన వస్తుంది. అనా మాట సౌండ్ తక్కువ వస్తుంది. వాల్యూమ్ తక్కువ వస్తుందన్నా? బాగానే వస్తున్నారు నాకు. మరి బాగానే వస్తుందండి. ఒక్క నిమిషం ఆగండి. మరి జకరయ్య గారిని ఏమనుకోరు? ఆయన వాల్యూమ్ పెంచుతానండి, లేకపోతే మొబైల్. సార్ ఈ ఆడియో చూడండి, ఇది అలాగే వస్తుందా? బాగానే ఉందండి. ఇందాక ఆడియో బాగుంది, ఇది బాగుందా? రెండు ఒకటి కాదు, రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగానే. జకరయ్య గారు మీరు జకరయ్య గారు మాట్లాడండి, ఆయనకి వినిపిస్తుంది. ఆయన మాట్లాడట్లేదు. జకరయ్య గారా మన టెస్ట్ లో పెట్టుద్ది. ఇది చూడండి, ఈ ఆడియో ఎట్లా ఉంది? ఇది తక్కువ ఉందన్న, ఇందాక ఇది తక్కువ ఉంది. ఇది ఫోన్ ఆడియో అన్నమాట. ఇది తక్కువ ఉంది, బాగా తక్కువ. బాగా తక్కువ ఉందా? ఇది బాగుందా? ఇది బాగుంది. మరి సత్యనారాయణ గారు బాగా తక్కువ ఉందా అనే దానిలోనే ఇందాక మాట్లాడాను చాలాసేపు. బాగుంది అన్నాడు ఆయన. ఇప్పుడు బాగుంది కదా? ఇప్పుడు బాగుంది. కావాలి చూడాలనుకుంటే గ్యాలరీ పెట్టుకోండి. మరి ఒక దానిలో వీడియో, దానిలో ఆడియో అవుతుంది. లేదు, నన్ను ఎలాగైనా మీరు చూడాలనుకుంటే నాకు చాలా రకాల వ్యూలు ఉంటాయి అన్నమాట. ఇది ఎట్లా కూడా ఒక వ్యూ ఉంది. రైట్, సరే. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివిన వాక్యంలో నిష్కాపట్యం అనుసరించుటే అతిశయం అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి కపటం లేకుండా ఉండటమే అతిశయించడానికి కారణం అని పౌలు గారు చెప్పినట్లుగా ఎటువంటి వేషధారణ మనలో కనిపించకూడదు. ప్రభు మనకి అటువంటి సహాయం చేయాలి. నిజంగా ఈరోజు కొంతమంది వ్యక్తుల గురించి మనం వింటున్నప్పుడు, వారు నమ్మకస్తులు, ఇతడు నమ్మకస్తుడు, ఈమె నమ్మకస్తురాలు, ఈమెలో ఎంతమాత్రం వేషం లేదు, కపటం లేదు అనే అనుభవాలు మనందరిలో కూడా ఉండాలి అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. నిన్న ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3-5 వచనాల్లో నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం అని తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా, మన అందున్న నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని భక్తి, యథార్థమైన భక్తి, మనలో కపటము లేని ప్రవర్తనను, కపటము లేని మరి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా, ఇక్కడ మనం నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హరీబు వచ్చాడని మనం చూస్తున్నాం. సన్హరీబు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ అధ్యాయంలో 12వ వచనం, మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించారు అని చెప్తున్నాడు. సో యోధారాజు గురించి, యెరూషలేము నివాసుల గురించి సన్హరీబు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీరు ఒక్క బలిపీఠం ఎదుటే నమస్కారం చేస్తున్నారు అని చెప్పాడు. ఇది మంచి సాక్ష్యమే వాస్తవంగా. ఎందుకంటే 12వ వచనంలో, గత అధ్యాయంలో మనం చదివినట్లుగా మొదటి వచనంలో మరి వారు
యోధా దేశం అంతటా కూడా బెన్యామీన్ ఎఫ్రాయిం మనష్షే దేశముల అంతటా విగ్రహములను నిర్మూలన చేశారు. ఒక్క బలిపీఠమునే వారు ఆశ్రయిస్తున్నారు. ఇది యథార్థమైన ఆరాధన. మొదటి వచనంలో యథార్థమైన జీవితం, మనం నమ్మకమైన జీవితాన్ని చూస్తుండగా ఈ అధ్యాయంలో మరొక వచనంలో యథార్థమైన ఆరాధన. ఒక్క బలిపీఠమే మన జీవితాల్లో ఉండునట్లుగా ప్రభు మనల్ని తర్ఫీదు చేస్తాడు, శిక్ష చేస్తాడు. కొన్నిసార్లు మనకి ప్రభు ఒక్కడే అనుకుంటాం, కానీ ఎక్కడో మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. సో ఆ విషయాల్లో కూడా ప్రభు మనకి శిక్షకు అనుమతించి తర్ఫీదు చేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, 4వ వచనంలో ఆత్మ ఒక్కడే అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. 5వ వచనంలో ప్రభు ఒక్కడే. సో బలిపీఠం ఒక్కటే, మనకున్న బలిపీఠం ఒక్కటే, మనం ఆరాధిస్తున్న ప్రభు ఒక్కడే, మనం సేవిస్తున్న దేవుడు ఒక్కడే, మనం ఆరాధిస్తున్న ఆత్మ ఒక్కడే. సన్హరీబు అషూర్ రాజు చెప్తున్నాడు, మీరు అనేక బలిపీఠములను పడగొట్టేశారు, అనేక ఉన్నతమైన స్థలములను మీరు నిర్మూలన చేశారు, మీరు ఒకే బలిపీఠమును ఆశ్రయిస్తున్నారు. కాబట్టి మన ఆరాధన కూడా తెలియబడుతుంది అనే దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో ఒక అన్యరాజు ప్రభువుని ఎరగని వాడు ఏమని చెప్పాడంటే 20వ వచనంలో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. సో మన ఆరాధన గురించి కూడా సాక్ష్యం వస్తుంది. వాస్తవంగా ఆరాధన అనేది రహస్యంగా జరుగుతుంది, ఆరాధన ఫలం బహిరంగంగా తెలియబడుతుంది. సో ఆరాధన ఫలం ఏంటంటే జీవితం. ఆరాధన అంటే ఏంటంటే అది లోపల రహస్యంగా జరుగుతుంది. అయినా కూడా కొన్నిసార్లు కొందరు మన జీవితానికి కారణమైన ఆరాధనను తొంగి చూస్తారు. అప్పుడు వారు మన ఆరాధన గురించి సాక్ష్యం ఇస్తారు. అయితే ఈ సన్హరీబు ఇన్ని మాటలు చెప్పినా కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 15వ వచనం, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మను మొదలే విడిపించలేడు అనుకున్నాడు. అందుకనే అన్నాడు, మొదలే విడిపించలేడు కదా. సో ఇలాంటి అభిప్రాయం మరి హిజ్కియా విషయంలో, యోధా విషయంలో, యెరూషలేము వాసుల విషయంలో, మరి ప్రభు విషయంలో సన్హరీబ్ కలిగి ఉన్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంగతులు మనం చదువుకున్నాం. ఇక్కడ చూడండి, పేలాపనులు, పత్రికలు, పలుకులు ఇక్కడ మనం చూస్తాం. 16వ వచనంలో అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను పేలాపనులు పేలేరని, 17వ వచనంలో ఆయన మీద అపవాదములు, నిందలు పత్రికల రూపంలో పంపారని, 18లో యెరూషలేము కాపురస్తులు బెదిరించడానికి యోధా భాషలో బిగ్గరగా పలికారని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో మనం ఎదుర్కొంటున్నవి ఏవైనా కూడా వాటన్నిటిని బట్టి మనం ప్రభువుకు స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఈ పేలా పనులు కానీ, ఈ పత్రికలు కానీ, ఈ పలుకులు కానీ, ఇవన్నీ కూడా నేరుగా దేవుని మీదే మాట్లాడుతున్న మనుషులు ఉన్నారు. చూడండి, యోధా భాషలో బిగ్గరగా పలికితే ఎంత అధైర్యము యెరూషలేము వాసులకు వస్తుంది. అంటే అష్షూరీయులు కూడా యోధా భాషలో పలకగలుగుతున్నారు. మరి ఈ దినాల్లో మనం శత్రువుకు అర్థం కాని భాషతో ప్రార్థన చేస్తున్నామా? ఇది నిజంగా సాతానుకు చాలా బెదురు కలిగిస్తుంది అన్నమాట. మీరు పరిచర్యలో ఆత్మానుభవంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు సాతాను ఎంతగా
వాడు దాడి చేస్తాడో కూడా మీరు చూడగలుగుతారు. సో ప్రభు మీకు ఎంతగా సహాయం చేస్తున్నాడో మీరు ఎలా చూస్తారో సాతానీయమైన దాడిని కూడా మీరు చూడగలుగుతారనమాట. సో ఏదేమైనా కూడా ఈ అధ్యాయంలో మనము వచ్చిన 21లో దూత యొక్క బలాన్ని చూస్తున్నాం. అలాగే మనం దేవదూతల భాషలతో ప్రార్థన చేసినప్పుడు శత్రువుకు అర్థం కాని ఈ భాషను బట్టి, ఈ ప్రార్థనను బట్టి మనం దేవదూతల పరిచర్యను అనుభవిస్తున్నప్పుడు ఒక్క దూత 21లో మనం చూస్తున్నాం, ఒకే ఒక్క దూత అష్షూరు దండులోని పరాక్రమశాలులను అందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేశాడు. ఒక్క దూత. రాత్రి మనం విన్న వర్తమానంలో కోట్ల కొలది దూతల స్వరం గురించి విన్నాం. హెబ్రీ పత్రిక 1:14 వేవేల దూతల పరిచర్య గురించి చదువుకుంటున్నాం. కాబట్టి ఏంజల్స్ మినిస్ట్రీని ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేస్తున్నారో వారి విషయంలో నిజంగా సాతాను చాలా భయపడతాడు. కాబట్టి శత్రువు మనకు అర్థమయ్యే భాషలో మనల్ని బెదిరిస్తుంటుండగా మనం వాడికి అర్థం కాని భాషలో ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి. అందుకనే సంఘం కొనుపోబడే ముందు రాసిన పత్రిక అయిన యోధా పత్రికలో రాసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్లో ఒకటి రాశాడు. 20:21లో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అనేది రాశాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అనే ఎక్స్పీరియన్స్ ఈ పాటికే చాలామంది అనుభవిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అనేది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా అది నూతన పరచబడుతూ ఉండాలి. మనం సేమ్ టంగ్తో ప్రేయర్ చేయకుండా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం వచనం 10లో చెప్పినట్లుగా నవీన స్వభావం అనేది నూతన పరచబడుతుండాలి. మోర్ వర్డ్స్ ఖచ్చితంగా రావాలి. అపోస్తులు 2:4లో చెప్పినట్లుగా వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మనము ఆ వాక్శక్తి యొక్క శక్తిని, అపోస్తులు 1:8లో చెప్పిన ఆ శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. పౌలు మినిస్ట్రీ సీక్రెట్ ఇదే. కారణం ఏంటంటే ఆయన చెప్పినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను 18. ఎందుకంటే ఇవి 2వ వచనంలో చెప్పినట్లు ఇవి మర్మములు అని చెప్పాడు. ఇవి మర్మములు. సో ఎప్పుడైనా మనం మర్మముతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవి అర్థం కాక శత్రువు నిజంగా చాలా దుస్సహమైన వేదన పొందుతాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పిన ఈ మాట యొక్క అర్థం మనం చూస్తే అమితమైన బాధ అని చెప్పాడు. యాంగ్విష్ ఇంగ్లీష్లో మీరు చూస్తే అక్కడ డిస్ట్రెస్ అనే వర్డ్ రాయబడింది. అమితమైన బాధ. ఎందుకంటే శత్రువుకు మన తంత్రాలు అర్థం కాకూడదు. వాడి తంత్రాలు మనకు తెలుసు. కొరింథీ 2:11లో చెప్పాడు. కానీ మన తంత్రాలు అర్థం కాకూడదు. యెరూషలేము వాసులకు అర్థమయ్యే భాషలో వారు బిగ్గరగా పలుకుతున్నారు. కానీ అయితే యెరూషలేము వాసులు మాత్రం వాడికి అర్థం కాని ప్రార్థన చేయాలి. దూతలను రప్పించే పరిచర్య, దూతలు పరిచర్య చేసే పరిచర్య, ప్రార్థన చేయాలన్నమాట. సో అది మనకిచ్చిన వెపన్. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, మా యుద్ధోపకరణములు ఇశ్రాయేల్ దేశం నుంచి రప్పించామంటలేదు. అని ఏమన్నాడు? మా యుద్ధోపకరణములు 10వ అధ్యాయం దుర్గములను పడద్రోయి జాలిన బలము కలిగినవి అని చెప్తూ వాటి గురించి ఏమన్నాడంటే, మీరు చూడండి, శరీరధారులం కానీ శరీర ప్రకారం యుద్ధం చేయం. సో దిస్ ఈజ్ ద సీక్రెట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13లో శరీరధారులమే కానీ శరీర ప్రకారం యుద్ధం చేయం. శరీర ప్రకారం అంటే ఏంటంటే శరీరానికి తెలిసిన భాష. సో అది వాస్తవంగా పౌలు వినియోగించట్లేదు. సో కొన్ని నిమిషాలు మనం చేసే ప్రార్థనలో మన ప్రార్థన తెలుగు భాషలోనే ఉంటుంది. ఒక 5 మాటలు.
కానీ 10,000 మాటలు శత్రువుకు అర్థం కాని లాంగ్వేజ్లో మనం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి. నేను ఇదివరకు చెప్పిన వర్తమానం కంటే ఒక అప్డేట్ చెప్పాను మన జూమ్లో. గాలితో మాట్లాడినట్లు ఉండాలంట. విశ్వాసి మాట్లాడుకుంటా ఉంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో అంటాడు, విశ్వాసి మాట్లాడుతుంటే 9వ వచనంలో గాలితో మాట్లాడుతున్నట్టు ఉండాలంట. గాలితో మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని ఎవరైనా అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఎందుకంటే నేను ఇందాక చెప్పే కదా, చాలామంది మన ఆరాధనను అబ్జర్వ్ చేస్తారు. ఇతడు ఎలా బ్రతుకుతున్నాడంటే, సో ఇతడు దేవుణ్ణి ఎలా సేవిస్తున్నాడు అనేది చూస్తున్నప్పుడు మనం గాలితో మాట్లాడుతున్నట్టు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? సో అట్లాగా అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పౌలు ఎక్కువగా గాలితో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. సో అది స్పీకింగ్ ఇన్ టంగ్స్ అన్నమాట. ఎప్పుడైతే ఇటువంటి ప్రేయర్స్ మనం చేయగలుగుతామో మనకు అర్థం కాని చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు నేనైతే నమ్ముతున్నాను ఈ రెవల్యూషన్స్ అన్నీ కూడా స్పీకింగ్ ఇన్ టంగ్స్ వల్లే రివీల్ అయినాయి అని నేను నమ్ముతాను. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఏది అడగాలో మనకు తెలియదు. రోమాపత్రిక 8:26 అంటాడు, యుక్తముగా ఎలాగూ విజ్ఞాపన చేయాలో మనకు తెలియదు. సో సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, అక్టోబర్ మాసం ఎలా ఉంటుంది, నవంబర్లో మనం ఎటువంటి సిచ్యువేషన్స్కి వెళ్తాం మనకు తెలియదు. కాబట్టి వాటిని ఎరిగిన ఆత్మ మనలో ఉన్నాడు. ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా విజ్ఞాపనం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఏ రెవల్యూషన్ రావటం ద్వారా మన ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటామో ముందుగానే మనం ప్రార్థన చేయొచ్చు. తద్వారా టైంకి ఆ రెవల్యూషన్ వస్తుంది. మన కుటుంబాల్లో కూడా సాతాను పిల్లల విషయంలో ఎట్లా దాడి చేస్తున్నాడు ఇదంతా మనకు తెలిసి మనం చేసేది విశ్వాసంతో ఉండి ప్రార్థన కాదు. సో వాడు ఖచ్చితంగా దేన్ని ఉపయోగిస్తున్నాడో దానికి మనము ఎరగని భాషతో ప్రార్థన చేయటం ద్వారా ఎగ్జాక్ట్గా మనం దానికి ప్రేయర్ చేసేయచ్చు. సో అటువంటి వరము దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ కృపావరాన్ని చాలామంది వినియోగించుకోకపోవటం ద్వారా రేపు పరదేశంలోకి వెళ్ళాక వీరు అక్కడ వచింపు సఖ్యంగా అని మాటలు పలుకుతారు, కానీ అక్కడ వాళ్ళకి శరీరం ఉండదు. వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వాళ్ళకి అక్కడ శరీరం ఉండదు. కాబట్టి పౌలు గారు అంటాడు, నేను శరీరంతో వెళ్ళానో శరీరంలో లేకుండా వెళ్ళానో నాకు తెలియదు, కానీ అక్కడ నేను వచింప సఖ్యము కాని మాటలు విన్నాను అంటాడు. అట్టి మనుషుడు పలకూడదు అంటాడు. అయితే భూమి మీద కూడా పౌలు గారు అటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు. భూమి మీద కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో వాక్యం చెప్పే ప్రతి ఒక్కరు కూడా భాషల వరం గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగితే నాకు ఉన్నది అని చెప్పాలి, నేను మాట్లాడుతున్నానని చెప్పాలి. ఒకవేళ ఆ వరము మనం వినియోగించకపోతే మనం ఈ సన్హరీబు లాంటి వారి నిందలు మాటల్ని మనం ఎక్కువగా మోస్తూ ఉంటాం అన్నమాట. సో దూషణలు, పత్రికలు, నిందలు, దాంతోపాటు పేలాపనలు ఇవన్నీ కూడా మన రెస్ట్ని డిస్టర్బ్ చేస్తాయి. వాటిని ఆలోచించడం, వాటిని మనం మరలా తలపోసుకోవటం, వాటి వల్ల మనం మన పరిచర్యను కొనసాగించలేం. కానీ దేవుని కుడి పార్శ్వమందు దేవుడు మన కొరకై నియమించిన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు. కాబట్టి ఆయన ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి మనకు కావలసిన టంగ్ని మన నాలుకలో పెడతాడు, కావలసిన దాన్ని మనం విజ్ఞాపనం చేసేటట్టు చేస్తాడు. సో ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తున్నామో రోమీయులకు రాసిన పత్రిక 8:27లో చెప్పినట్లుగా మన హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసేదో తెలుసుకుంటాడు. ఆత్మ యొక్క మనసేదో తెలుసుకొని ఆయన దేవుని చిత్త ప్రకారం విజ్ఞాపనం చేస్తాడు. నిజంగా మనకు ధైర్యం ఏమని చెప్పండి? ఇంత నమ్మకస్తుడైన హిజ్కియా ఇంత నమ్మకమైన చర్య చూపాక కూడా శత్రువు వచ్చాడంటే, ఈరోజు మనం ఎంత మంచిగా పనిచేసినా కూడా శత్రువు వస్తాడు, పేలాపనలు పేలుతాడు, పత్రికలు రాస్తాడు, పలుకులు బిగ్గరగా పలుకుతాడు అని మనకు అర్థమవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మనకున్న ధైర్యం ఏంటి? సో మనకు దేవుడు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అనే మాట కూడా ఈ వరం గురించి చెప్తూనే చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 7లో శక్తి గల ఆత్మ అన్నాడు.
సో శక్తి గల ఆత్మ, ఈ శక్తి ఖచ్చితంగా వాక్శక్తే. అపోస్తులు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ఏదైతే చెప్పాడో ఆ శక్తి 2వ అధ్యాయం 4 వాక్శక్తి అని చెప్పాడు. విచిత్రం ఏంటంటే చాలామంది కృపావరం మీద ప్రసంగాలు చేస్తున్నారు కానీ కృపావరం వాడట్లే. ప్రార్థన గురించి ప్రసంగాలు చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లే. అది పెద్ద మోసం. సాతానుగాడు కూడా ప్రసంగాలు చేస్తాడు కానీ సాతాను ఏం ఎక్స్పీరియన్స్ చేయడు. అలాగే మీకు భాషల వారం గురించి నేను 1 గంట ప్రసంగం చేయటం కాదు, నేను దినమెల్లా దాన్ని మాట్లాడుతుంటాను. సో వరం ఉందని మీరు నమ్ముతారా అంటే నమ్ముతారు. వరం శ్రేష్టమైందా? శ్రేష్టమైంది. అంటే ఇప్పుడు నువ్వు గ్రీన్ పెన్తో సంతకం పెట్టాలంటే నువ్వు మాట్లాడరా బాబు అంటే నువ్వు సంతకాలు పెడుతున్నావు. అట్లా చేయొద్దు. వరం గురించి మీరెవరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు తన సంగతులను తాను చెప్పుకోగలడు. గిద్యోను వాళ్ళ నాన్న అంటాడు అనమాట, దేవుడు తన పక్షంగా తానే వాదించుకోగలడు. కాబట్టి వరాలు ఉన్నాయో లేదో, వరాలు ఎన్ని రకాలో, వరంకున్న శక్తి ఏంటో, వరం యొక్క లక్షణాలు ఏంటో మీరు ప్రసంగాలు చేసి దేవుడికి ఏమీ సహాయం చేయాల్సిన అవసరం లేదు. మీరు వరం వాడుకోండి. నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. ఎప్పుడు చూసినా దేవుని నిమిత్తం ఏడుతున్నాం మనం. కొంతమంది అలాగే ఉన్నారు. భాషలు ఇప్పటికీ కొంతమందికి రాలేదు, ప్రార్థన చేయట్లేదు. కానీ ఎవరైనా అడిగితే ఉందండి, ఉంది. శ్రేష్టమైందా? చాలా శ్రేష్టమైందండి. దాన్ని మాట్లాడడం వల్ల ప్రయోజనం, అబ్బో ఎన్నో ప్రయోజనాలు. నువ్వు చెప్పాలేంటి? అటువంటి మోసంలో పడకండి. మీరు దాన్ని ఉపయోగించుకోండి. దేవుడు మనకిచ్చిన ఈ రొట్టెను మనం వినియోగించుకోవటం ద్వారా కలిగే ప్రయోజనాలు. ఎందుకంటే వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యాన్ని సంఘానికి పరిచయం చేసేవాళ్ళు, అలాగే సహకరిస్తున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా మాట్లాడడం ద్వారా మనము ఏది చెప్పాలో ఆ ప్రసంగం చెప్తాం. ఆల్రెడీ నాకు చాలా విషయాలు తెలుసు, నేను అవి మాట్లాడతానేమోనని నేను చాలా భయపడుతున్నాను, వణుకుతున్నానని పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3 చెప్పాడు. అసలు నేను ఇప్పుడు టైమ్లీ మెసేజ్ చెప్పాలి, సీజనల్ వర్డ్ చెప్పాలి, నాకు తెలిసిన సంగతులు నేను మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతాలే చెప్పాలి. మీరు ఎలా అనుకోవద్దు, ఏ రెఫరెన్స్ గుర్తొస్తే ఆ రెఫరెన్స్ చెప్పేయటం కాదు. వర్తమానం చెప్తున్న టైంలో కూడా పరిశుద్ధాత్ముడు ఏ వచనాన్ని తీసి చెప్పమంటాడో ఆ వచనం తీసి చెప్పటం అనే నడిపింపు కలిగిన మినిస్ట్రీ చాలా త్వరగా ఫలము అభివృద్ధి మనం చూస్తున్నాం కదండి. కొంతమంది అడుగుతున్నారు, జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ ఉంటే రెఫరెన్స్లు ఎక్కువ తీయొచ్చు కదన్నా. నేను మర్చిపోతున్నాను, జ్ఞాపక శక్తిలో ఏమీ లేదండి. జ్ఞాపక శక్తి కాదు, ఆత్మ సహాయం. అది మనకు ఆత్మ వరం ఉంటే చాలు. వచనం ఏది తీయాలనేది ప్రభువే ఇస్తాడు. ఎప్పుడో మీకు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నిన్న ఉదయకాలం వర్తమానంలో ఒక వచనం చెప్పాను. ఆ వచనం ఏంటంటే, నేను వచ్చి మాట్లాడకపోతే నాకు వాళ్ళు ప్రయోజనం ఏంటి? 14 వాస్తవం ఆ వచనం ఎక్కడుందో నాకు గుర్తే లేదు. కానీ ఆ వచనం ప్రభు గుర్తు చేస్తున్నప్పుడు అది ఎక్కడుందో అనేది ఆయన సహాయం చేస్తాడు అన్నమాట. సో ఆ విధంగా ఆత్మ వరం ద్వారా, ఆత్మ సహాయంతో చేసే పని ఖచ్చితంగా ఫలించింది. కాబట్టి వరాన్ని మీరు వినియోగించాలి. ఇక్కడ శత్రువు మనకి తెలిసిన భాషలో వాడు పేలాపనలు పేలుతున్నప్పుడు, పత్రికలు రాస్తున్నప్పుడు మనం కూడా అదే యుద్ధోపకరణాలు ధరించుకొని వెళ్తే ఎలాగా? మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు అని చెప్పి అంత స్పష్టంగా పౌలు చెప్పినప్పుడు కదండి, మనం కూడా శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగి ఉండకూడదు. పౌలు గారు చెప్పినట్లుగా తేజో సంబంధమైన ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు. రోమీలకు రాసిన పత్రికలో మీరు చదువుకోండి, 13వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడంటే, వచనం 12లో తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైనవి కాదు అన్నాడు. వితర్కములను అడ్డగించగలవన్నాడు, జ్ఞానమును అడ్డగించగలదన్నాడు, దుర్గములను జాలి కలిగింది అన్నాడు. కొంతమందికి డిస్కషన్లు అంటే బాగా ఇష్టం. ఎవరైనా ఏదైనా మాట్లాడమంటే వెంటనే వాదాల్లోకి వెళ్ళిపోతారు, వితర్కాల్లోకి వెళ్తారు. కానీ వాస్తవంగా పౌలు తిమోతికి చెప్పిన మాట ఏంటంటే, విపరీత వాదాలకు దూరంగా ఉండు అన్నాడు. 6:20 విపరీత వాదాలకు దూరంగా ఉండండి.
ఎందుకంటే మనం కొన్నిసార్లు జ్ఞానవంతులమని నిరూపించుకోవడానికి గొడవలకు పోతాం. విపరీతవాదాలకు దూరంగా ఉండాలి. వాళ్ళు యోధా భాషలో మాట్లాడుతున్నారు, సో మనం కూడా యోధా భాషలో మాట్లాడకుండా వాళ్ళకి అర్థం కాని ప్రార్థన మనం చేయాలి. అది దూతలను రప్పిస్తుంది అనమాట. ఒక్క దూత వచ్చి ఇంతమంది నాశనం చేసినప్పుడు వేవేల దూతల పరిచర్య కలిగిన వాళ్ళం, కోట్ల కొలది దూతల స్వరం కలిగిన వాళ్ళం, మనం ఎంతగా ఏంజల్స్ని యాక్టివ్ చేస్తున్నాం. రాత్రి కూడా మనం విన్నాం, దావీదు మరియు దావీదు తాళపు చెవి, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం. సో డేవిడ్స్కి ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చాడు. సో ఆ కీని మనం యూజ్ చేయాలా, మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ని మనం అన్లాక్ చేయాలి. ఎందుకంటే అపోస్తులు 1:11 మనం ఏమంటున్నాం, సీజనల్ వర్డ్, పరలోకమునకు యేసుక్రీస్తు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు? ఆత్మరూపిగా వెళ్ళాడా? మనుష్య రీతిగా వెళ్ళాడా? శరీరంతో వెళ్ళాడా? శరీరం లేకుండా వెళ్ళాడా? శరీరంతో వెళ్ళాడు. అంటే ఆయన ఆత్మవరమును అన్లాక్ చేయడానికి వెళ్ళాడు. కాబట్టి ఆత్మవరం అనేది అన్లాక్ అయింది. రెండవది దూతల పరిచర్య అన్లాక్ అయింది. ఈ రెండు రాస్తున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. రాస్తే ఏమన్నాడు హెబ్రీ పత్రిక 12లో? వేవేల దూతల యొద్దకు మీరు వచ్చారు అని చెప్పాడు. వేవేల దూతల యొద్దకు మీరు వచ్చారు. ఇప్పుడు మనం వచ్చిన కొండ పేరు హెబ్రీ పత్రిక 12లో ఇది వేవేల దూతల పరిచర్య ఉన్న అనుభవం అన్నమాట. మరి ప్రభు ఆ రీతిగానే వస్తాడంటే రేపు మిమ్మల్ని అడగడా? ప్రార్థన కూడా కొంతమంది ఎంత బాగా చేస్తారంటే అన్ని ప్రాసలే. ప్రాసలతో కూడిన ప్రార్థన అంటే వాక్చారిత్రంతో కూడిన ప్రసంగం కాదా? రెండో ఒకటే కదా. ప్రాసలతో ప్రార్థన చేయకండి బాబు. ఎందుకంటే మీరు చక్కగా ప్రాసతో ప్రార్థన చేసి మీరు వాక్చాతుర్యాన్ని వాడుతున్నారు, కానీ వాక్శక్తిని వాడండి. వాక్శక్తి అనేది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం. నేను 2 వచనాలు చూపించాను. 3వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 7వ వచనం, కుడి ఎడమల నీతి ఆయుధములు అన్నాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదన్నాడు, అవి తేజస్ సంబంధమైనవి అన్నాడు. 3వదిగా కుడి ఎడమల నీతి ఆయుధాలు అన్నాడు. వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్ అన్నమాట. ఎటువంటి ఆయుధాలు ప్రభు మనకి ఇచ్చాడు చూడండి. నిజంగా ఒక్కొక్క దేశం ఎంత ధైర్యంగా ఉందంటే మా దగ్గర అనుభవంలో ఉన్నాయన్నట్టు. కానీ విశ్వాసాలు ఎంత ధైర్యంగా ఉండాలంటే, అన్న ఇది ఎందుకు జరుగుతుందో తెలీదు. నిజంగా ప్రార్థనలో ఎంతసేపు గడిపితే దేవుడు అంత సహాయం చేస్తాడని కూడా చాలామంది అనుకొని ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అనుకుంటున్నారు. కానీ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ అనేది వాస్తవంగా మీకు చాలా వేదన పుట్టించేస్తుంది. ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, గంటలు ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఎక్కువ గడిపితే నేను బయటకు వచ్చేస్తాను, వీలైతే ఈ రాత్రికి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా పరిస్థితులన్నీ బాగైపోతాయని అనుకోకండి. మీరు చేయాల్సిన ప్రార్థన ఏదంటే ప్రభు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన ప్రార్థన. ఈ ప్రార్థనలో పౌలు గారు అన్నాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తానన్నాడు. 14వ అధ్యాయం వచనం 14లో, నా ఆత్మతో నేను ప్రార్థన చేసినప్పుడు నా మనసు ఫలవంతంగా ఉండదు అన్నాడు. అయినా కూడా నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నా అన్నాడు. 24 అవర్స్ ఒకవేళ మీరు మెలకుగా ఉంటే 24 అవర్స్ కూడా మీరు మాట్లాడగలిగినంత వాక్శక్తి ఆయన అనుగ్రహిస్తాడు. అపోస్తులు 2:4 ఎన్ని మాటలు ఇస్తాడంటే, కొన్నిసార్లు నేను వచ్చే పలుకులు పలుకుతున్నప్పుడు ఇటీవల ఒక విచిత్రమైన మాట చెప్తాను. నేను హైదరాబాద్లో కాసేపట్లో వాక్యం చెప్తాను అనగా నా నోటికి వస్తున్న టంగ్ ఇంగ్లీష్ టంగ్ ఎంతకి అదేంటంటే ఫిష్ అని వస్తుంది అనమాట. అదే పలుకు నేను పలుకుతున్నాను. నేను ఎంతకే కాసేపట్లో సంగారెడ్డిలో నేను వాక్యం చెప్పే ముందు ప్రభు అదే ఇస్తున్నాడు నాకు. ఇంతకే నేను అప్పుడు చెప్తున్న పోర్షన్ కూడా చేపల గురించే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో. అంటే కొన్నిసార్లు ప్రభు ఒకటే పదాన్ని ఎక్కువ సార్లు మన చేత పలికిస్తాడు. సో అట్లాగూ మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు చూడండి, మనసుతో ప్రార్థన చేయాలంటే అన్ని పనులు పక్కన పెట్టి మనం కాసేపు కూర్చొని ప్రార్థన చేయాలి కొన్నిసార్లు. కానీ ఆత్మతో ప్రార్థన చేయాలంటే మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా మీరు ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు.
మిమ్మల్ని ఎవరైనా గమనిస్తారు. ఎందుకంటే సన్హరీబు యోధారాజుల ఆరాధనను గురించి చెప్పాడు, మీరు ఒక్క బలిపీఠం కలిగి ఉన్నారు. అలాగే మనల్ని కూడా గమనించిన వాళ్ళు, మీరేంటి గాలితో మాట్లాడుతున్నారంటే, ఇది గాలితో ప్రార్థన చేయడం కాదు, ఇది తేజో సంబంధమైన యుద్ధోపకరణం. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. మా యుద్ధోపకరణాలు కుడి ఎడమల నీతి ఆయుధాలు కదండి. మీరు సాతాన్ గాడు యేసుప్రభు వస్తుంటే ఏమనేవాడు అండి? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచక అన్నాడు 5వ అధ్యాయంలో. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, ప్రభువు వాడికి అర్థమయ్యే భాషలో మాట్లాడాడు ఇక్కడ. చూడండి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెడుతున్నాను అన్నాడు. నెక్స్ట్ 8లో ఉంది, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వాంతో చెప్పింది. చూడండి, అక్కడ శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇది వినపడలేదు. అంతకుముందు మీరు ఈ వచనాలు చదివితే ఆయన అలా అంటున్నట్లు కూడా పరిశుద్ధాత్మ రాయించలేదు, కానీ వాడికి డైరెక్ట్గా అర్థమైంది. సో ఇది చాలా అద్భుతమైన అనుభవం. శత్రువుకి భయం కలిగే ఈ కైండ్ ఆఫ్ ప్రేయర్ని మీరు ఖచ్చితంగా చేయాలి. సో దేవునికి స్తోత్రం. మనకు తెలియని చాలా సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన అన్నీ ఎరిగినవాడు. మనం అంటాం కదా యోహాను 21:15, నీవు సమస్తం ఎరిగినవాడు అంటాం. మరి ఆయన్ని ప్రార్థన చేయనివ్వరే, మీరెందుకు చేసేస్తున్నారు? ఎందుకంటే అది నాకు ఎందుకో రావట్లేదన్నా అంటారు. అది ఎందుకో నీకు ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నీలో ఆత్మప్రభు ఉన్నాడు. ఇలా అనుకుంటూ ఉండాలన్నమాట. నా హృదయం విశ్వాసం వల్ల పవిత్రమైంది కదా, నా హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. మరి పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు నేను పరిశుద్ధాత్మను విజ్ఞాపనం చేయడానికి ఇంకా ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఐఎమ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం నమ్ముతూ ఉండాలన్నమాట. సో చాలా ధైర్యం కలిగిద్ది అనమాట. మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అదే అందుకే అంటాడు ఎబ్రీ పత్రిక 2:5 అంటాడు, ఇది రాబో లోకం అంటాడు. అయితే మనం ఇప్పుడే దాన్ని కలగాలని మాట్లాడుతున్నాం. నిజంగా రేపొద్దుట పరలోకంలో ఎలాగో మనం ఏ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్తో మాట్లాడతామో ఆ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇప్పుడే మనం మాట్లాడటం అనేది నేడే రక్షణ దినం అనే పదానికి సరిపోతుంది. కొరింథీ 2వ పత్రిక 6లో మొదటి వచనాల్లో ఇదే రక్షణ దినం అంటాం. మరి ఇదే రక్షణ దినం అని నేను రేపు మాట్లాడతానంటే అట్లా ఈరోజే మాట్లాడు. సాతాను పరలోకంలోకి వస్తాడా? అలాగే మన చుట్టూ ఉన్న ఒక వలయంలోనికి వాడు రాలేడు అనమాట. ఎందుకంటే మనము హెవెన్లీ లాంగ్వేజ్ని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో ఈ వాతావరణంలోనికి ప్రపంచంలోనికి వాడు ఎంటర్ కాలేడు. పరలోకం నుంచి వాడు పడద్రోయబడ్డాడు అన్నట్టుగా. కాబట్టి కొంతమంది విషయాల్లో చాలా కలవరపడిపోతారు. ఈ వ్యక్తి నమ్మదగినోడా, మనల్ని మోసం చేస్తున్నాడా, రేపు దెబ్బ కొట్టేస్తాడా, ముంచేస్తాడా, ఏం చేస్తాడు అని అన్నప్పుడు అతని గురించి అంత ఎక్కువగా ఆలోచించే బదులు ఆ వ్యక్తి గురించి ప్రభువుకి చెప్పి, ఈ వ్యక్తి విషయంలో నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నాకు వరము దయచేయమని అడిగితే మీకు తెలియకుండా ఆ వ్యక్తి గురించి మీరు ప్రేయర్ చేస్తారు. ఆ వ్యక్తి గురించి దెబ్బలాడేసుకుంటే ఎందుకు, గొడవాడేసుకొని అతడు నమ్మదగినోడు అని ఒకడు, నమ్మదగినోడు కాదని ఒకడు, ఇట్లా మీరు వాదనలో పెట్టుకోకూడదు. మీరు ఆత్మలో ప్రార్థన చేస్తే ఇంత వాదనే ఉండదు. ఆశీష్ తలవుతున్నాడు. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఆత్మలో ప్రార్థన చేయమన్న దగ్గర మనసులో ప్రార్థన చేయొద్దు. మనసులో ప్రార్థన చేస్తే ఎన్నో యుద్ధాలు. ఎందుకంటే జాన్ బనియన్ గారు ఒక పుస్తకం రాశారు. నేను మొత్తం చదవలేదులే, మీకు ఓపుకుంటే చదవండి. ఎందుకంటే మన దగ్గర పుస్తకాలు బాగా చదివే వాళ్ళు ఉన్నారు కదా, మీరు చదవండి. జాన్ బనియన్ గారు రాసిన పుస్తకంలో మనసులో జరిగే యుద్ధం గురించి చెప్పాడు. వాచ్మెన్ని గారు కూడా మనసులో జరిగే యుద్ధం గురించి చెప్పాడు. చాలాసార్లు మనం మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం శత్రువు యుద్ధం చేయడానికి కూడా రాడు. ఎందుకంటే వాడు రావాలంటే ఆ భాషకి అర్థం కాదు. మనం పరలోక వలయాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందులో కూడా ఎంటర్ కాలేడు. అందుకనే ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రాక్టికల్గా ఒక టెస్ట్ కూడా చేశారని గతంలో మనం చెప్పుకున్నాం. మనం ఆ యూట్యూబ్ లింక్ మీరు చూడండి, వీడియో అది యూట్యూబ్లో ఇప్పటికే ఉంది. మనసుతో ప్రార్థన చేసేవారు అనుభవిస్తున్న స్ట్రెస్కి, టంగ్స్లో ప్రేయర్ చేసేవాళ్ళు అనుభవిస్తున్న రిలాక్స్కి, ఈ రెండింటికి కూడా
వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి వాళ్ళు టెస్ట్ చేశారనమాట. సో చాలా రిలాక్స్ మనం అనిపిస్తాం. ఎందుకంటే దీని గురించి మొట్టమొదట యోవేలు గ్రంథంలో చెప్పకముందే దీని గురించి దేవుని ఆత్మ ముందు యెషయా గ్రంథంలో మాట్లాడిన మాట మనం కొంతకాలం క్రితం చదువుకున్నాం కదా, మీకు గుర్తుందా? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, ఇదే నెమ్మది అన్నాడు, ఇదే విశ్రాంతి అన్నాడు. ఎక్కడన్నాడు ఈ మాట? నత్తివారి పెదవుల చేతను అన్య భాషతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఈ వచనాన్ని అలాగే ఇంటర్ప్రిట్ చేయాలని ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ వచనాన్ని మళ్ళీ ఎక్కడెత్తి రాశాడంటే 1 కొరింథియన్స్ 14th చాప్టర్లో మళ్ళీ రాశాడు. 14వ అధ్యాయం వచనం 21, ఇదే నెమ్మది. నిన్న మా వెనకాల కూర్చొని కారులో శేషు నిట్టూర్పు పెడుతున్నాడు అనమాట. అంటే నోటితో గాలి ఊతున్నాడు అనమాట. ఎందుకంటే ఏదో ఎన్నాడు అనుకోవడందే అది నెమ్మది లేకుండా చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలా అనే దానిలోకి వెళ్ళాడు అనమాట. వెంటనే నా భార్య వెనక్కి తిరిగి, నేను ఇందాక నేను నిట్టూర్పు పిడిచాను, ఇప్పుడు నువ్వు విడుతున్నావు అని చెప్పింది. అంటే స్ట్రెస్ని క్యారీ చేస్తున్నాం అనమాట. అది అసలు క్యారీ చేయకూడదు, రెస్ట్ని క్యారీ చేయాలి. నిజంగా యోధా భాషతో పలుకటం ద్వారా ఇశ్రాయేల్లో ఎంత అధైర్యం వచ్చిందంటే వాళ్ళందరూ హిజ్కియా నమ్మారు. ఈడేమంటాడు సన్హరీబు, హిజ్కియా చేత మీరు మోసపోకుడే అంటాడు. కానీ దేవుని స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఒక దూత వచ్చి ఇంత కార్యం జరిగిస్తే, యేసుప్రభు అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఈ మాట వినండి అందరూ, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది అయితే నా సేవకులు వచ్చి ఏం చేస్తారన్నాడు? నా సేవకులు వచ్చి నా పక్షంగా పోరాడతారని పిలాతు ఎదుట ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట ఉంది, కావాలంటే మీరు చదవండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది అయితే నా సేవకులు పోరాడతారు. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఆయన రాజ్యం ఉందా? ఇప్పుడు ఆయన రాజ్యం ఉంది. సందీప్ అన్న రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆయన రాజ్యం ఉంది. యేసు ప్రభు శిలువ మరణం పొందాక మనం ఆయన రాజ్యం కలిగి ఉన్నాం. మరి ఇప్పుడు ఆయన సేవకులు అంటే మన సేవకులు ఎవరు? దేవుని దూతలు ఇప్పుడు పోరాడతారు. లూకాసు వార్తలు అంటాడు 12 సేనా వ్యూహాలు, మత్తయి సువార్తలు అంటే 72,000 మంది దూతలు. ఒక్క దూత వచ్చి అషూర్లో ఉన్న పరాక్రమశాలను పడగొడితే 72,000 దూతలు యేసు ప్రభు మెన్షన్ చేశాడు. ఈరోజు మనకు వేవేల దూతలు. మరి ఈ దూతల పరిచర్య ఎందుకు వినియోగించుకోలేదని రేపు ప్రభు అడుగుతాడుగా. దూతలు ఏమంటారు? ఎప్పుడు చూసినా ఆ మనసుతోటే ప్రార్థన చేశాడు కానీ మాకు అర్థమయ్యే భాషతో ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఈయనని. కాబట్టి డేవిడ్ స్కీని యూజ్ చేసుకోండి. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న ఒక గొప్ప పవర్ ఏంటంటే నీ శక్తి కొంచెమైనను అన్నాడు. అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇప్పుడు దాకా వాడని పదం ఇక్కడ వాడాడు. అదేంటంటే నీకున్న శక్తి కొంచెమే. 8వ వచనం అంటే ఫిలదెల్ఫియా సంఘము కొంచెముగా కనబడుతుంది, కానీ లవోదికే సంఘము 18 నీవు ధనవృద్ధి చేసుకున్నావు. లేకపోతే కొంచెం పైకి వస్తే నీవు ధనవంతుడవు అని అనుకుంటున్నావు అన్నాడు. ఇక్కడ వచనం 17లో ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవంతుడు. అంటే లవోదికే సంఘంలో చాలా ధనం ఉంది కానీ సహాయం శూన్యం. ఫిలదెల్ఫియా సంఘంలో శక్తి కొంచెం ఉంది కానీ సహాయం అద్భుతం. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘంలో ఏముందంటే దావీదు తాళపు చెవి ఉంది. సో డేవిడ్స్కి ఏదనుకున్నారు? అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం వచనం 36వ వచనం ఏంటది? 34వ వచనం పవిత్రమైన వరములు అన్నమాట. సో డేవిడ్స్కి ఏంటంటే పవిత్రమైన వరములు, కృపావరములు. సో దేవుడు మనకి వరములను ఇచ్చాడు. ఆ దావీదు తాళపు చెవిని మనం వినియోగించాలి. మళ్ళీ చెప్తున్నాను, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. పరలోకానికి ఎవరు ఎక్కిపోయారు? కృపావరాన్ని మనుషులకు ఈవుల్ని ఇచ్చినోడే మరి పరలోకానికి ఎక్కిపోయాడు. మనం ఇప్పుడు వింటున్న సీజనల్ రిఫరెన్స్ అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవుల్ని ఇచ్చాడు. దావీదు ఆరోహణం కాలేదన్నాడు. దావీదు తాళపు చెవి మనకి ఇవ్వటం కొరకై యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట రాశాడు చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అనే మాట రాశాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. వచనం 29 ఉందా మాట?
మీరు చదువుకోండి. మూల పురుషుడైన దావీదుని గురించి నేను మీతో ధారాళంగా చెప్పవచ్చు, అతడు సమాధిలో ఉన్నాడు అని చెప్తూ క్రిందకు వస్తూ అన్నాడు. వచనం 34లో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు కదా, కానీ దావీదు తాళపు చెవి మనకి ఇవ్వటానికి యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కిపోయాడు. దావీదు రాసిన కీర్తనలు ఏం రాశాడు? నువ్వు దూత కంటే తక్కువగా వాడిని చేసావు మనుషుని అన్నాడు. కానీ అదే దావీదు ఇంకో మాట చెప్పాడు, మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా అనే మాట చెప్పాడు. అది మన గురించి చెప్పాడు. చెరలో ఉన్న ఆత్మల గురించి దావీదు చెప్పాడు, కానీ పరలోకంలో ఉన్న మనుషుల గురించి కూడా దావీదు ప్రవచించాడు. కాబట్టి మనం ఎంత ధన్యులం నిజంగా. మరి ఆ ధన్యతను మీరు వాడుకుంటున్నారా? నేను చెప్పే కదా, సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం గురించి ప్రసంగం, ప్రార్థన చేయమంటే ప్రార్థన మీద ప్రసంగం, వరం వాడండిరా బాబు అంటే వరం గురించి వివరాలు చెప్పటం. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే నడిపించండి అనే వాళ్ళు అందరూ కూడా ఏం నడిపిస్తారంటే శ్రేష్టమైన సంగతులు చెప్పారు, లోతైన సంగతులు చెప్పారు, దీవెనకరమైన తలంపులు అందించారు. అవి చెప్పరు. అవి ఏంటి చెప్పరు. సత్యనారాయణ గారు చెప్తారు కానీ అందరూ చెప్పరు. శ్రేష్టమైన సంగతులు, లోతైన సంగతులు, దీవెనకరమైన తలంపులు అంటారు. అవి ఏంటి చెప్పరు. సో అలాగ మనం ఈ దినాల్లో వరం, దావీదు తాళపు చేయండి, దావీదు తాళపు చేయండి అంటే ఓకే, ఆ తాళపు చెవి ఎక్కడుంది? ఆ తాళపు చెవి ఎక్కడుంది? తాళపు చెవిని వాడండి, ఆ డేవిడ్ స్కిన్ వాడండి. ఖచ్చితంగా మీకు అర్థమైంది. మీ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, తేజస్ సంబంధమైనవి. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉండగా సన్హరీబు కూడా చచ్చిపోయాడు. చూసారా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయంలో 21లో అతని కడుపున పుట్టిన వారే అతని కత్తి చేత చంపిరి అనే మాట మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మీరు ఎక్కువగా తీవ్రంగా ఆలోచించే విషయాలు మీరు ఆలోచించినంతసేపు కూడా ఉండవు. వాడు వచ్చి ఎన్ని మాటలు చెప్పాడండి? అన్ని రాజ్యాల దేవతలు వాళ్ళ జనులను రక్షింపగలిగిన, అసలు మీరు రాజుల గ్రంథంలో చదివితే ఇంకా క్లియర్గా చెప్తాడు. సెపర్వయీము దేవతలు ఏమాయను, సిరియా దేవతలు ఏమాయను, లేకపోతే షోమ్రోను దేవతలు ఏమాయను. అప్పుడు హిజ్కియా ప్రార్థన ఏం చేస్తాడు? అవి కర్ర రాయి దేవతలే గనుక వారి జనులకు ఇది సంభవించింది, కానీ నీవు జీవం గల దేవుడు కదా అని ప్రార్థన చేస్తాడు. మరి ప్రియులారా, ఇన్ని మాటలు పలికినాడు ఎంతసేపు ఉన్నాడు? ఎవరు చంపారు? కడుపును పుట్టినోడే చంపాడంటే మనం ఊహించినంత ఏమి లేదు ఆడ శత్రు సీను. గొలియాతు 40 దినాలు పగలు రాత్రి కనుపరుచుకున్నంత మాత్రం చేత దావీదు గొలియాత్కి ఎదురుగా పరిగెడితే గొలియాత్కి అనిపించింది అంట, నేను కానీ కుక్కలా కనిపిస్తున్నాను ఏంటని. నిజంగా అలా కనిపిస్తున్నాను. శత్రువుని అంత తేలిగ్గా చూశాడు. చూడండి, అతని ఆయుధములు బరువు గురించి రాశాడు, కానీ దావీదు వచ్చి ఏమన్నాడు? వీడు సున్నతి లేనివాడు అన్నాడు. దిస్ కైండ్ ఆఫ్ అప్రోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొంతమంది గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, వదిలేసేయండి. ఎందుకంటే సన్హరీబు ఎలాగ చనిపోయాడో మన శత్రువులు కూడా అలాగే అంతమవుతారు చాలా ఈజీగా. కాబట్టి వారి మాటలకు మీరు వెయిట్ ఇవ్వద్దు, వారిని మీరు బరువుగా ఎంచొద్దు. సో వాళ్ళ అంతము కాలుజారు చోటనే ఉందనేది మీకు దేవుని మందిరానికి వచ్చి ధ్యానించేంతవరకు తెలియదు. ఆసాపు రాసిన కీర్తనలు అన్నాడు, ఈ భక్తిహీనుల గురించి నేను ఆలోచిస్తుంటుంటే నాకు మత్సరం కలుగుతుంది అన్నాడు. కానీ ఆ తర్వాత మందిరానికి వచ్చి ఆయాస్కరమైన పరిస్థితి గురించి నేను ధ్యానించినప్పుడు నాకు తెలిసింది. ఏమన్నానంటే, నిత్యముగా కాలు జారు చోటని వారిని నీవు ఉంచావని. కాలు జారటం అంటే చెప్పు జారటం అండి. కాలు మీరు ఎప్పుడైనా చూసారా? కాలు ఎలా జారుతాడు శత్రువు? అలాగూ క్షణాల్లో కదా. మన కడవరి శత్రువు ఎంతసేపులో చచ్చిపోతుంది? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15 అంటాడు, రెప్ప పాటులో మనం ఎగిరిపోతాం. కడవరి శత్రువు రెప్ప పాటులో మృంగివేయబడతాం. మీకు ప్రశ్న అడుగుతాను, మనుషులందరినీ భయపెడుతుంది ఏది? ప్రపంచంలో మనుషులందరినీ భయపెడుతుంది ఏది? మరణమే కదా. ఆ మరణాన్ని రెప్పపాటులో మృంగివేయబడటం మనం చూస్తాం.
ఏం సందీప్ అన్న, ఇది ఎంత నమ్మకమైన సందేశం మనకి. ప్రపంచంలో మనుషులందరూ ఇప్పుడు ఈవెన్ మొన్న చెప్పుకున్నాం కదా, బాలసుబ్రహ్మణ్యం కూడా తనకున్న ఆస్తినంతా వాడేశాడు చాలా వరకు. ఎందుకు? బతికాలని కదండి. అంటే మరణం అంత భయపెడుతుంది. అది జస్ట్ మనకు రెప్పపాట్లో మురింగివేయబట్ట మనం చూస్తాం. ఆ దినాన్ని మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా మూల్యం అంటే రెప్పపాట్లో లేచిపోయే సన్హరీబ్ గురించి ఎంత స్టడీ అవసరమా చెప్పండి. బైబిల్ని క్రీస్తు విరోధి కొరకు ధ్యానం చేయకండి, క్రీస్తు గురించి ధ్యానం చేయండి. బైబిల్ని సాతాను గురించి ధ్యానం చేయకండి, వెలుగైన దేవుని గురించి ధ్యానం చేయండి. మన శత్రువు గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే మన యొక్క అప్రోచింగ్ చూస్తే వాడికి అనిపించాలి నేనేమైనా కుక్కనా అని. ఎస్, నువ్వు కుక్కవే. దేవుడు మీకు అటువంటి నడిపింపు దయచేయను గాక. మన దగ్గరికి వచ్చి మన శత్రువు గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నా మీరు వాళ్ళకి చెప్పండి ఏమనంటే సన్హరీబ్ గురించి ఎక్కువ ఆలోచించకండి. చాలా అద్భుతమైన సంగతులు ప్రభు ఆత్మ మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ విషయాలు మీరు ఎంతమంది అయితే పట్టుకున్నారో ఈ ఉదయకాలం కుడి ఎడమల నీతి ఆయుధాలు, శరీర సంబంధంగానే ఆయుధాలు, వితర్కములను జ్ఞానమును పడద్రోయి, దుర్గములను పడద్రోయి ఆయుధాలు, ఇవన్నీ మీరు కలిగి ఉండాలి. ఇది దేవుడు మీకు ఇచ్చాడు. దావీదు తాళపు చెవి మీకు ఇచ్చాడు. చాలా దుఃఖకరమైన విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. శాస్త్రులు పరిశీలిత యేసుప్రభు అన్నాడు, జ్ఞానమను తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోయారు, మీరు అందులోకి వెళ్ళరు ఎవరిని వెళ్ళనీరు. అలాగే ఈరోజు దావీదు తాళపు చెవిని ప్రజలకు అందకుండా చేసేసారు కొంతమంది బోధకులు. కానీ కనీసం నీకైనా దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైతే ఇప్పుడైనా ఆ తాళపు చెవిని వాడుకో. ఖచ్చితంగా దేవుడి ఎండ్ టైం జనరేషన్లో, ర్యాప్చర్ జనరేషన్లో దేవుడు మిమ్మల్ని అద్భుతమైన రీతిలో వాడుకుంటాడు. ఎందుకంటే మీకు తెలియని సంగతులు, నాకు తెలియని సంగతులు ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటిని ఎవరు అన్లాక్ చేస్తారు? ఖచ్చితంగా దావీదు తాళపు చెవి అన్లాక్ చేస్తుంది. అందుకే అంటాడు సత్యస్వరూపి అంటాడు. చూసారా, మీరు చాలాసార్లు నీతి స్వరూపి అనేదానికి సత్యస్వరూపి అనేదానికి డిఫరెన్స్ మీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు కదా. దేవుడు వర్తమానం ఇచ్చిన తర్వాత తెలిసింది ఏమని. నీతి స్వరూపుడు అంటే భూమి మీద ఉన్న ప్రభు అని, సత్యస్వరూపుడు అంటే పరలోకంలో ఉన్న ప్రభు అని. మరి ఇది ఎవరు అన్లాక్ చేశారు? ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్పాడు, సత్యస్వరూపియగు వాడు చెప్పు సంగతులు ఇవని. కానీ కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. కాబట్టి దావీదు తాళపు చెవిని మీరు వినియోగించుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఇక ఆఖరికి ఒక మాట ఇందులో, అదేంటంటే హిజ్కియా రోగి అయ్యాడు. సో హిజ్కియా రోగి అయినా కూడా మనకు తెలిసిన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతించవలసిన సంగతి ఏంటంటే ఇటీవల దినాల్లో ప్రభు మనకి రోగాల విషయంలో అలాగే ఆర్థిక విషయాల్లో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. వల మరియు వస్త్రం. నిన్న వినమన్నాను కదా, మీరు వినే ఉంటారు. వినకపోతే ఈరోజు వినండి. గచ్చిబౌలిలో సికింద్రాబాద్లో మధ్యాహ్నం మెసేజ్ ఇది, వల మరియు వస్త్రం. సో నిన్న సహోదరుడు శ్రీనివాస్ గారు విని దానికి కామెంట్ చేశారు, చాలా బాగుంది. అట్లా మీరు కూడా విని పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో పెట్టండి. నిజంగా నేను ఆదివారం వాక్యం చెప్తుంటుంటే నేను ఎంతగా అంతకుముందు చూడలేదన్నమాట. జస్ట్ ఆ పాతాళంలో ఉన్న ధనవంతుడి గురించిని అబ్రహాం రొమ్మున ఉన్న లాజర్ గురించి వాక్యం చెప్పి ముగిద్దామని నేను నిలబడ్డాను. నేను నిలబడిన తర్వాత ప్రభు అక్కడ నాకు కనుపరిచిన 2 అంశాలు మళ్ళీ ఆడే ఉన్నాయి. లాజర్ యొక్క రోగం, ఆ పాతాళంలో ఉన్న ధనవంతుడి యొక్క ధనం, దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు రోగాల గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం లాజర్ ఉన్న కాలంలో లేం. లాజర్ ఉన్న కాలంలో మరి ఆత్మలు సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఈరోజు మనకు ఆత్మలకే కాదు, మనస్సాక్షి కూడా సంపూర్ణ సిద్ధి. రెబ్కా అనింది కదా, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని. మన ప్రభు మనకి మాత్రమే కాదు, మన మనస్సాక్షి కూడా సంపూర్ణ సిద్ధి కలిగించాడు. ఈరోజు మనం ఎంత ధన్యులం అంటే ఏ రోగం విషయంలో మీరు భయపడొద్దు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో ఏముంది, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే పైనామం యేసు ప్రభునామం. ఆ నామం మీకు తెలుసు కాబట్టి ఆ నామం పేరిట అది ఎంత తీవ్రమైన రోగం, దాని పేరు కూడా కొంతమంది విచిత్రంగా పెడతారు. ఎందుకంటే భయపడిపోతాకి. ఇప్పుడు అంతకు ముందు వరకు మీకు చాలామంది కరోనా తెలియదు కదా, కానీ ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళకి తెలుసు. కరోనా లాస్ అని ఈ హెవీ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర కరోనా లాస్ గురించి స్టడీ చేస్తారు. ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళకి తెలుసు, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు. ఆ పదం వింటేనే కొంతమంది భయం,
కరోనా అనే పదం. ఇప్పుడు అలాగే కొత్త కొత్త ఎబోలా వైరస్ కదండి. ఇవన్నీ మనం వింటున్నప్పుడు కొత్త పేరు ద్వారా మనల్ని భయపెట్టాలనే ప్రయత్నం శత్రువు చేస్తాడు. కానీ మనకు ఆ నామాలన్నిటికంటే పైనామం యేసు ప్రభు నామం. కాబట్టి ప్రభువుని మనం స్తుతులు చెల్లిద్దాం. మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ మనకు లోబడతాయండి బాబు. ప్రతి రోగం మనకు లోబడుతుంది. కాబట్టి నాకు షుగర్ వచ్చేసింది, నేను ఇక జీవితాంతం ట్యాబ్లెట్ వేసుకోవాలంటే, మీకు యేసుప్రభు నామం కంటే షుగర్ నామం గొప్ప నామంలాగా ఉంది. మీకు యేసుప్రభు నామం గొప్ప నామం. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ రోగాలన్నింటినీ మృంగివేయగలిగిన శక్తి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేహమందు ఆయన జీవం ప్రత్యక్షం కావాలి. అప్పుడు సమస్తమైన ప్రభుత్వము, అధికారం, శక్తి, నామము, సమస్తమైన బలము ఇవన్నీ కూడా మృంగివేయబట్టం మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి గొప్ప కృప దేవుడు మీకు దయచేయను గాక. హిజ్కియాకు రోగం వచ్చింది. అయితే ఆ తర్వాత దేవుడు సహాయం చేశాడు, హిజ్కియాని బాగు చేశాడు. మరలా హిజ్కియాకు హృదయంలో గర్వం వచ్చింది, మరలా హిజ్కియా తగ్గించుకున్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభు మన జీవితాల్లో ప్రతి రోగం నుంచి మనం విడిపిస్తాడనే ధైర్యము వర్తమానం ద్వారా మనం తెలుసుకొని ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. సన్హరీబు గురించి ధ్యానం చేయకండి, ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే వాడు కాలుజారు చోటనే ఉన్నాడు. వాడు మాటలు, గర్వపు మాటలు, ఈ పేలాపనులు, ఈ పత్రికలు, ఈ బిగ్గరగా పలుకుతున్న పలుకుల్ని ఎంతమాత్రం కూడా మనం ఖాతరు చేయొద్దని ప్రభుపేట తెలియజేస్తూ, వీలైనంత ఎక్కువగా తిమోతి 2వ పత్రిక 1:7 మీరు వినియోగించుకోండి. శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మైకిచ్చాడు. నీకున్న కృపావారం అలక్ష్యం చేయొద్దన్నాడు మొదటి పత్రికలో, దాన్ని ప్రజ్వలింప చేయమన్నాడు 2వ పత్రికలో. తెస్సలోనిక పత్రికలో అన్నాడు, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సో దేవుని ఆత్మ మీకు సహాయం చేయను గాక. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకుని ఆత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. హిజ్కియా ఏ విధంగా అయితే నమ్మకమైనటువంటి పని, యథార్థమైనటువంటి చర్య జరిగించినప్పుడు, శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా అయితే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి, సన్హరీబు అశ్షూరు రాజు అయినటువంటి సన్హరీబు దండెత్తి వచ్చినప్పుడు వారి మీద విజయం కలిగించి, అలాగే సన్హరీబును చనిపోయేటట్టుగా ఏ విధంగా ఆశ్చర్యకరంగా చేశారో, ఈ రోజున మనం కూడా అదే విధమైనటువంటి నిష్కపటమైనటువంటి కపటం లేని, కుయుక్తి లేని, మరి వేషధారణ లేనటువంటి భక్తి, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు చేసే సహాయం అనగా ఆయన ఇచ్చినటువంటి భాషల వరం, అలాగే దూతల పరిచర్య, వీటిని కలిగి ఉన్నప్పుడు, వాటిని మనం అనుభవిస్తున్నప్పుడు మనకు దేవుడు అన్ని విషయాల్లో ఏ విధంగా మనకి విజయాన్ని అనుగ్రహిస్తారన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి మనం కుడి ఎడల నీతి ఆయుధాలు కలిగి ఉన్నప్పుడు, మనం తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అనగా దేవుడు అనుగ్రహించినటువంటి వరాలు వినియోగించుకుని భాషల వరం, శత్రువుకు కూడా అర్థం కానటువంటి మరి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, వాడికి మన శత్రువు గురించి జ్ఞానం చేయక్కర్లేదు, కానీ శత్రువు మీద మనకే దేవుడు విజయం ఇస్తాడు. కానీ మనం మాట్లాడే భాషల వరం వాడికి అర్థం కాదు. కాబట్టి వాడికి మన యొక్క దేవుడు మనకి చేసే సహాయం వాడికి ఏ విధంగా కూడా అర్థం కాదు. కాబట్టి శత్రువు గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. మనం వీటిని కలిగి ఉంటే దేవుడే మనకి అన్ని విషయాల్లో విజయం అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులు కూడా కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ప్రియులు అనుకరించి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు పండు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరగబోయే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాల్పంపులు పొందండి. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు, పరిచయలో సహకరిస్తున్న ప్రియులు కూడా ప్రభువుల వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులు పండు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేస్తారు. లేనట్లయితే ఎవరన్నా ప్రేరేపణ కలిగిన వారు
జాన్పాల్ చేస్తారా? జాన్పాల్ అన్నా చేస్తాను. చేయి ముగింపు. పరిశుద్ధుడు అయిన మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. తండ్రి నాన్న, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం నుంచి తండ్రి నాన్న మీరు మాట్లాడిన మాటలు మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, మేమంతా ఆత్మ వరాన్ని ఉపయోగించుకున్న వారంగా ఉండాలని తండ్రి నాన్న, తండ్రి ఆత్మ వరములతో వెళ్ళాలని తండ్రి నాన్న మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, శత్రువుకి తండ్రి నాన్న మేము భయపడే వారంగా కాకుండా తండ్రి నాన్న మేము ముందుకు వెళ్ళాలని మాట్లాడారు. స్తోత్రాలు. తండ్రి నాన్న, అంతేకాదు తండ్రి నాన్న, ఈ రోజుల్లో తండ్రి నాన్న జరుగుతున్న అబద్ధమైన బోధల గురించి మేము గ్రహించే విధంగా తండ్రి నాన్న మీరు తేటగా మాట్లాడుతున్నారు. స్తోత్రాలు. తండ్రి నాన్న, ప్రతి వచనం తాలూకా భావాన్ని తండ్రి నాన్న తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, నీతి స్వరూపుడు అంటే తండ్రి నాన్న ఈ భూలోకంలో ఉన్నవాడు. సత్య స్వరూపి అంటే తండ్రి నాన్న ఆత్మ తండ్రి నాన్న పరలోకంలో ఉన్నవాడని తండ్రి నాన్న ప్రతి వాచక భావాన్ని తండ్రి నాన్న తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న శత్రువు మమ్మల్ని గురించి మమ్మల్ని భయపడడానికి తండ్రి నాన్న మా భాషతో వాడు మాట్లాడతాడు. తండ్రి నాన్న మేము లక్ష్యం ఉంచాల్సింది తండ్రి నాన్న మేము తెలుసుకోవాల్సింది మేము తెలుసుకున్నప్పుడు తండ్రి నాన్న దాన్ని అధిగమించి మేము వెళ్ళగలం మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న దావీదు ఏ విధంగా అయితే తండ్రి నాన్న గొల్యాతు సున్నతి లేని వాడని గ్రహించాడు తండ్రి నాన్న, అలాగే మేము తండ్రి నాన్న ఎటువంటి తండ్రి నాన్న మా మీద అటాకులు జరుగుతున్నప్పటికీ తండ్రి నాన్న మేము ఎటువంటి శ్రమల్లోనికి తండ్రి నాన్న మేము వెళ్తున్నప్పటికీ తండ్రి నాన్న మా పైన విజయం సాధించలేవని తండ్రి నాన్న మేము మీ కుమారులమని తండ్రి నాన్న మీ సహాయము తండ్రి నాన్న వాటికంటే తండ్రి నాన్న అధికమైందని మేము గ్రహించినప్పుడు తండ్రి నాన్న మేము ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతాం. మీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాన్న మేము ఎల్లప్పుడూ రెస్ట్ లో ఉండే మాటల్ని మీరు మాకు ఇస్తున్నారు. తండ్రి నాన్న కలవరాల్లో తండ్రి నాన్న మేము ఎప్పుడు ఉండవలసిన వరం కాదు. తండ్రి నాన్న ఆ రెస్ట్ ని తండ్రి నాన్న మీ ప్రియులందరూ మేమందరం అనుభవించలేదు మీరు ఇస్తున్న వాక్యాలకి మీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న అలాగే తండ్రి నాన్న మీ ఫిలదెల్ఫియా సంఘంతో మీరు చెప్తున్నారు తండ్రి నాన్న ఫిలదెల్ఫియా సంఘం శక్తి కొంచెమే అయిన తండ్రి నాన్న దాంట్లో మీ సహాయం ఉంది తండ్రి నాన్న. చూడడానికి మాది ఒక చిన్న పరిచర్యలా కనిపిస్తున్నప్పటికీ తండ్రి నాన్న సేవకులు చెప్తున్నట్టు తండ్రి నాన్న ఇది ఫలించే ఒక పెద్ద వృక్షం తండ్రి నాన్న. మీరు తండ్రి నాన్న మేము హైదరాబాద్ లో తండ్రి ఒక 3,000తో సంఘాన్ని చూడబోతున్నాం. దీన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. అలాగే ఈ పరిచర్య మీరు ఎక్కడెక్కడైతే తండ్రి నాన్న ఇస్తారో తండ్రి నాన్న అక్కడంతా కూడా తండ్రి నాన్న ఈ పరిచర్య విస్తరించబోతుంది తండ్రి నాన్న. ఎందుకంటే తండ్రి నాన్న సత్య సువార్తని తండ్రి నాన్న తేటగా మీ సేవకుల ద్వారా భయపరుస్తున్నా తండ్రి నాన్న బలపరుస్తున్నా తండ్రి నాన్న ఈ ఫిలదెల్ఫియా సంఘం అని తండ్రి నాన్న మేము గుర్తించాం. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న ఈ ఏర్పాటు నుండి ఎవరు తొలగిపోకుండా తండ్రి నాన్న మమ్మల్ని కొనసాగించండి తండ్రి నాన్న. ఈ దినమంతా తండ్రి నాన్న మీ కృపతో తండ్రి నాన్న మీ సహాయంతో తండ్రి నాన్న ఈ రోజు దినచర్యలంతట్లో మీ ప్రియులందరినీ నేను తండ్రి నాన్న అందరినీ కాపాడమని తండ్రి నాన్న ఈ చిన్ని ప్రార్థనను మీ ప్రియ కుమారుడు మా రక్షకును ప్రభు నేను యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున ప్రార్థించి పడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన జాన్పాల్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ వందాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.